వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా చాలా కొత్త జనరేషన్ పిల్లల్ని ఇక్కడ చూస్తున్నాను. కథల మీద లేదా సాహిత్యం మీద ఇంత అభిమానం ఉన్నటువంటి వీళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను పెద్ద సాహిత్యము, కథలు వీటికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. అయినప్పటికీ కూడా నాకు నరేష్ ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రమ్మన్నారు. నేను ఒకటే అనుకున్నాను, సరే నీది నాది ఒకే కథ కాబట్టి ఇక్కడికి వస్తే కొంచెం బాగుంటుంది, నేను కూడా కొంత బాధలో భాగస్వామిని అవుతానేమో అని అనుకున్నాను. నేను నిజానికి ఈ పుస్తకం తీసుకొని ఎందుకు అనుకున్నాడేమో సడన్గా ఫోన్ చేసి నేను ఇంటికి వచ్చి పుస్తకం ఇస్తానన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన పోయిన తర్వాత పుస్తకం ఓపెన్ చేస్తే నిజంగా కూడా నా వల్ల కాలేదు ఆ పుస్తకాన్ని చదవడం. సరే, ఈ పుస్తకంలో 21 కథలు ఉన్నాయి. 21 వేరు కథలు కాదు, 21 ఉమ్మడి దుఃఖానికి సంబంధించినటువంటి ఒకే పాత్ర తన జీవిత గమనం మొత్తం చెప్పేటువంటి కథలు దీనిలో ఉన్నాయి. ముందు మాట రాసిన మిత్రుడు విశ్వనాథన్ సార్ అనుకుంటాను, వారు చెప్పినట్టుగా అది కథలు కాదది, అది చరిత్ర. ఆ చరిత్ర అనేది ఆ బాధలకు సంబంధించిన తలపోత అని ముందు మాటలో అరుణాంగ్ కూడా రాసిన. అంటే ఒక మనిషి ఒక అల్ట్రా మోడర్న్ రచయితగా ఉండి లేకపోతే వృత్తులలో ఉండి హైదరాబాద్లో ఉండి రోజు ఫేస్బుక్లో రకరకాల విన్యాసాలు చేసేటువంటి సూఫీ వెనుక ఇంత దుఃఖం, ఇంత బాధ ఉంది అనేది నాకు నిజంగా అర్థం కానటువంటి సమస్య. అఫ్కోర్స్ నిర్వాసులందరూ కూడా అదే పద్ధతిలో ఉంటారు, అట్లనే ఉంటారు. వాళ్ళ గతాన్ని, అంటే సూఫీ అంటేనే ఏదో డెఫినేషన్లో తన బాధ, తన గొడవ, తన గోల అంతా రోజు భగవంతునికి నివేదించుకుంటూ పోయేటువంటి ఒక ఫకీర్. ఫకీర్ జోలెలో, అంటే ఇప్పుడు చాలామంది ఫకీర్లు ఉన్నారు కాబట్టి ఆ ఫకీర్ కాకుండా, జోల వేసుకొని ఫకీరే కాకుండా తన ఒక 3 దశాబ్దాల జీవిత జ్ఞాపకాల్ని మోసుకుంటూ పోతున్నటువంటి సూఫీ ఆ కథల్లో కేవలం తన జ్ఞాపకాలు మాత్రమే రాలేదు. తన జ్ఞాపకం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది మిత్రుల ప్రస్తావన, వాళ్ళతో తన జీవితం పెనవేసుకున్నటువంటి పద్ధతి, కుటుంబ సభ్యుల ప్రస్తావన, వాళ్ళకు సంబంధించి తన జీవితం మలుచుకున్నటువంటి పద్ధతి, ఇవన్నిటిని చాలా అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చినాడు. ఇందాక మిత్రుడు విజయ్ చెప్పినట్టుగా దీనిలో 3 మంగలి కథలు ఉన్నాయి. ఒకటి మంగలిపల్లి ఎట్లా వచ్చిందనే ఒక కథ ఉంది. మంగలి అనే వృత్తి ఎంత ఒక హీనమనే మాట వాడలేం, కానీ సమాజము మంగళని ఎట్లా చూస్తుంది అనేది ఆ 3 కథల్లో కూడా చాలా దుఃఖంతో, బాధతో వ్యక్తం చేస్తుంటాడు. నిజానికి చాలా మోడర్న్గా మెమరీస్ ఆఫ్ మంగళపల్లి అని అన్నాడు, కానీ ఇది ఒక మనాది టైపు. అంటే మన మనసులోంచి విడిపోని ఒడవని దుఃఖం ఎట్లాగైతే ఉంటుందో ఈ కథల నిండా ప్రతి మలుపులో కూడా ఆ దుఃఖం ఉంటుంది. సరే, నేను కథలన్నిటికీ సంబంధించి చెప్పను, చాలా చిన్న అద్భుతంగా ఒకసారి కూర్చుంటే అందరూ చదివేస్తారు కాబట్టి ఆ వివరాల్లోకి పోను. కానీ తన బాల్యంలో తనను, తన జీవితాన్ని మెరుగుపరిచినటువంటి మిత్రులను యాద్ చేసుకుంటుంటే నిజంగా కూడా చాలా ఆనందం వేస్తుంటుంది చదువుతుంటే. కానీ చివరికి పోయేసరికి ఆ మిత్రుడు ఉండడు. ఆ మిత్రుడు ఏదో ఒక రకంగా, అంటే నిజానికి దీని నేపథ్యం ఏమిటంటే, ఈ పుస్తకానికి సంబంధించిన నేపథ్యం, నేను ఆ పుస్తకంతో మమేకమవడానికి ఇంకో కారణం ఏంటంటే, బహుశా సూఫీ పుట్టకముందు 1977, 78, 79 ఆ ప్రాంతంలో నేను గోదావరి ఖండ్లో రామగుండం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను. మా రూములలో, మా హాస్టల్లో, మా చుట్టుపక్కల ఈ మంగల్పల్లె, వకీల్పల్లె లేదా పెద్దంపేట, అంతర్గాం, ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి రూమ్మేట్స్, హాస్టల్ మేట్స్ చాలామంది ఉండేవాళ్ళు. చాలామంది చిన్నపిల్లలు, 6వ తరగతి అంటే 7వ తరగతి, 6వ తరగతి అంటే చిన్నపిల్లలు. నిజానికి నాకు అప్పుడే చాలామంది, మా యాకూబ్ లాంటి మిత్రుడు కూడా అక్కడ పరిచయం అయినాడు రామగుండంలో. సో అటువంటి ఊరు అది. ఒక గోదావరి ఖని అనే ఒక సెమీ అర్బన్, ఒక అర్బన్ టౌన్గా
డెవలప్ అయినటువంటి క్రమం నాకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అక్కడికి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి, అనేక ఊర్లలోంచి, దగ్గర ఊర్ల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని, గుడిసెలంటే అక్కడ పక్కా ఇల్లు కట్టుకోవడానికి ఉండదు. సింగరేణి గోదావరిఖని ప్రాంతంలో బోరు వేయడానికి ఉండదు, బావి తవ్వడానికి ఉండదు. ఎందుకంటే భూమి లోపల బొగ్గు ఉంటుంది కాబట్టి అక్కడ గోడలు కూడా పైపైన కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి ఇంట్లోనే నరేష్ కూడా అటువంటి దానిలోనే అక్కడే మొదలుపెట్టినాడు జీవితాన్ని. వాళ్ళ నాయన మొదలుపెట్టినాడు జీవితాన్ని. ఇంకా సరే, వాళ్ళ నాయన జీవితానికి నా జీవితానికి కూడా సామ్యత ఉన్నది ఏమిటి అని అంటే, వాళ్ళ నాయన ఒక టీచర్ కూడా కాదు, ఒక స్కూల్ విద్యా వాలంటీర్గా ఒక 500 రూపాయలకి ఉద్యోగం చేసి ఆ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి క్రమంలో, అంటే గోదావరిఖని మనకు టౌన్ లాగా కనిపిస్తుంది. రోడ్లు ఉంటాయి, పెద్ద పెద్ద దొరలు అని అంటే నాట్ ఇప్పటి పొలిటికల్ లాంగ్వేజ్ దొరలు కాదు. సింగరేణి అనేది కంపెనీ బ్రిటిష్ కంపెనీలు ఎట్లాగా ఉండేటిదో సింగరేణి కంపెనీలో ఉండేటువంటి సంబంధాలు కూడా, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన సంబంధాలు కూడా అదే పద్ధతిలో ఉండేటివి. కాబట్టి ఆఫీసర్లను దొరలు అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. వాళ్ళకేమో అద్భుతమైన క్వార్టర్సు, బ్యూటిఫుల్ లైట్సు, అసలు బంగ్లాసు చాలా గొప్పగా ఉండేటివి. ఆ వెలుగు పక్కనే మురికి పల్లెలు ఉండేటివి, వకీల్పల్లె, మంగళపల్లె, ఇట్లాంటి అనేక పల్లెలు అక్కడ ఉండేవి. పల్లెల్లో ఉండే వృత్తులు, కులాలు, అన్ని రకాల మానవ సంబంధాలు అదే పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా సురేష్ చూపించినటువంటి కొత్త దృశ్యం ఏమిటంటే, ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లల మధ్య, యువకుల మధ్య, ఫ్రెండ్స్ మధ్య ఉన్నటువంటి గొప్ప అనుబంధం. అంటే ఇది మరి ఇటువంటి సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు తర్వాత వచ్చేటువంటి కథని రక్తి కట్టించడానికి ఇటువంటి దృశ్యాలన్నింటినీ పెట్టుకుంటూ వస్తుంటారు. చివరికి పోయేసరికి ఆ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఒక ఫ్రెండ్ ఉంటాడు, బావిలో ఒక చెలిమలో దిగి చనిపోయినటువంటి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, పిచ్చివాడై వేములవాడ జాతరలో నడుచుకుంటూ పోయి హోటల్ ముందట పడిపోయి చనిపోయి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ఇంకెక్కడికో పోయి గుర్తు తెలియకుండా పోయినటువంటి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. అట్లా చూసుకుంటే ఆ ఊరిలో ఉన్నటువంటి బహుశా ఏ ఒక్క యువకుడు కూడా హైదరాబాద్ దాకా వచ్చి ఇట్లాంటి కథలు రాసి చదివేటువంటి దశలో లేడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సరిగ్గా ఇటువంటి దృశ్యాలే భారతదేశంలో అనేక మందికి ఈ రకమైనటువంటి వేదన, ఈ రకమైనటువంటి దుఃఖమే ఉంటుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 5 కోట్ల మందిని వాళ్ళ సొంత జాగాల నుంచి, సొంత ఊర్ల నుంచి, సొంత భూముల నుంచి బయటికి తరిమేసి వాటిని ఎవరో ఒక పరిశ్రమకు, పెట్టుబడిదారులకు అప్పగించి వస్తున్నది. దగ్గర 5 కోట్ల మంది ఇప్పటికీ అట్లా నిర్వాసితులు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది డ్యాముల కోసమై ఉండొచ్చు, ఆనకట్టల కోసమై ఉండొచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసమై ఉండొచ్చు, ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసమై ఉండొచ్చు, లేదా ఇప్పుడు మన దగ్గర జరుగుతున్నట్టుగా ఫార్మా సిటీలకు, ఫార్మా ప్రాజెక్టుల కోసమై ఉండొచ్చు, మల్లన్న సాగర్ల కోసమై ఉండొచ్చు, అనేక రకాలుగా అట్లా పెంచుతుంది. ఇదొక పద్ధతి. నిజానికి ఏదో ఒక డిస్ప్లేస్మెంట్, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, అది దేశానికి మేలు చేస్తుంది, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ పోగా కేవలం భూములు తీసుకొని ఇండ్లు ఉంచేటువంటి పద్ధతి వేరు. పాప ఈ మంగళపల్లెతోటి సమస్య ఏమొచ్చింది, మంగళపల్లె కాదు మొత్తం గోదావరిఖని చుట్టుపక్కల ఒక 10-20 పల్లెల పరిస్థితి ఏమిటి అని అంటే, వాళ్లకు తెలియకుండానే వాళ్ళ భూమి, వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి నేల ఎప్పుడో ఒక బొరియలాగా మారిపోయింది. రెండవ దశకు వచ్చేసరికి బహుశా 85-90 మధ్యలోకి వచ్చేసరికి కొత్త టెక్నాలజీ తోటి ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు మేము కరీంనగర్లో పత్రికల్లో పనిచేస్తుండేటువంటి వాళ్ళు. అప్పుడు ఒక కొత్త టెక్నాలజీతో ఏం చేసినట్టు, ఇట్లా లోపలికి దిగి ఈ గనుల్లో బొగ్గు తీయడం కంటే పెరిఫెరల్గా ఉపరితలంలోంచే మొత్తం తవ్వుకుంటూ పోయి ఓపెన్ కాస్టింగ్ అని అంటారు, ఓపెన్ కాస్ట్ మైన్స్ అనేటువంటి ఇంట్రొడ్యూస్ చేసినారు. అటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి ఓపెన్ కాస్ట్ టెక్నాలజీలో అనేక గ్రామాలు, ఒక 10 గ్రామాలు అటువంటి టెక్నాలజీలో పోయినాయి. దానిలో 11A అనేటువంటి వాళ్ళ బావి కూడా, వీళ్ళన్నింటినీ నంబర్లతోటి మీకు ఆ పుస్తకంలో కనబడుతుంది. 11A అనేటువంటి 11A కదా, 8 ఇంక్లైన్, 9 ఇంక్లైన్, 10 ఇంక్లైన్, అట్లా 11 ఇంక్లైన్లో పార్ట్ ఆఫ్ దట్ 11A. సో ఇవి కొన్ని మైళ్ళు ఉంటాయి లోపల భూగర్భంలో. ఆ పైన, ఆ బొరియల పైన ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ బతుకుతుంటారు. నిజానికి ఓపెన్ కాస్ట్స్ వచ్చిన తర్వాత
వ్యవసాయము, పశువులు అన్నిటినీ నిషేధించినారు. ఎందుకంటే వ్యవసాయం చేస్తే నీళ్లు స్ట్రింక్ అయితే ఈ భూమి అంతా ఇదైపోతుంది కాబట్టి. దీనివల్ల ఏమైపోయిందంటే వాళ్ళ సొంత నేలలోనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాందిశీకులై ఇదైపోయి విస్థాపితులైపోయినారు. మంగళిపల్లెనేమో పూర్తిగా నామరూపాలు లేకుండా, అట్లాంటి అనేక పల్లెలు నామరూపాలు లేకుండా పోతే వాళ్ళు చాలామంది వేరే ప్రాంతాలకు వచ్చి వేరు ప్రాంతాలకు పోయి, వేరే ప్రాంతం అంటే ఏదో రిహాబిలిటేట్ అయ్యి వేరే కాడ ఒక విలేజ్ అయ్యి అదే ఫ్రెండ్స్, అదే ఇల్లు, అదే బంధువులు ఉండరు. అలా కాకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ చెల్లా చెదురైపోయినారు. ఇవాళ సూఫీ చేసింది ఏమిటంటే అట్లా చెల్లా చెదురైపోయిన మిత్రుల జ్ఞాపకాలన్నింటినీ ఈ 21 కథల్లో పొందుపరుచుకుంటూ వచ్చినాయి. దానిలో నాకు బాగా నచ్చింది ఏమిటంటే ఆ కథ స్వభావాన్ని బట్టి, అంటే అప్పటి వాతావరణాన్ని బట్టి, పాత్రల్ని బట్టి భాష నిజంగా చాలా రేర్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది. వాళ్ళ నాయనమ్మ మాట్లాడే భాషకి, సారీ అమ్మమ్మ నాయనమ్మ గట్టవ్వ మాట్లాడే భాషకి, అనసూర్య గారు మాట్లాడే భాషకి రెండిటికి కనుక చూస్తే రెండు వేరు సందర్భాలు, వేరు కాలాలు, వేరు వ్యక్తులు. గట్టవలోనేమో ఒక తెలంగాణ బాంఛన్ కాల్ముక్త అనేటువంటి దొరల్ని బతిమలాడి ఇది సేవ చేస్తున్నప్పటికీ, పని చేస్తున్నప్పటికీ వాళ్ళ పిల్లలకి ఒక కథలో, రెండవ కథలో, అనసూర్య కథలో 21 రోజులు, మొదటి రోజు కానిపోయిన టైంలో, కానిపోయిన రోజు, మొదటి రోజు, 3వ రోజు, 7వ రోజు, 9వ రోజు, ఇట్లా మొత్తము వాళ్ళ అమ్మ పోయి ఎట్లా సేవ చేసేదో రాస్తాడు. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత దానిలో చెప్తారు. నిజానికి అట్లా చెప్పకుండా చివరికి అనసూయ గారు ఏ పిల్లోడికైతే ఈ 21 రోజులు సేవ చేసి సవరించి అంటాం కదా, సవరించి ఆయనని మనిషిలాగా నిలబెడుతుందో, చివరికి వచ్చే రోజు భోజనాలు, మాకు తెలంగాణలో 21 రోజు అందరికీ పురుడని చేసి భోజనాలు పెడుతుంటారు. సూఫీ ఉన్న వాళ్ళ అమ్మ ఆ రోజు భోజనాలకు పిలిస్తే ఆ బంతిలో కాకుండా ఆ పిల్లోడిని పుట్టడానికి అన్ని సేవలు చేసింది ఆమె. ఆ 21 రోజుల పాటు ఆ పిల్లగాడిని మొత్తం సవరించింది ఆమె. చివరికి ఆ 21 రోజు నాడు ఎట్లా అవమానించినారు, ఎట్లా భోజనం పెట్టినారు, ఎట్లా ఇంటికి పంపించినారు అనేది అది చదువుతుంటే, అంటే ఒక వృత్తిలో ఇంత దుఃఖం, ఇంత బాధ, ఇంత కష్టం మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం. ఈ వృత్తులు అగౌరవం, ఈ గౌరవం అనేటువంటి బాధ ఎంత దారుణంగా ఉంటుందో అది చదువుతుంటే నిజానికి గుండెలు అవిసిపోయేటువంటి విధంగా ఉంటుంది. అంటే అటువంటి దృశ్యంలో, అటువంటి సందర్భంలో చివరికి అన్ని తిట్లు తిట్టి, అన్ని మాటలు అని వస్తుంటే 50 రూపాయలు చేతిలో పెట్టడానికి, అది కూడా ఏదో అప్పటికి తిట్టి, ఇదేమన్నా డాక్టర్ అనుకుంటుందా, ఇదే చేస్తేనే అయిందా, ఫీజు అడుగుతుందా, ఇట్లా మాట్లాడి చివరికి ఆ డబ్బులు ఇస్తుంటే బహుశా గట్టవ అయితే నిజానికి అంతకు ముందు కథలో, మొదటి కథలో బహుశా గట్టవ బిహేవియర్ అంటే పూర్తిగా ఒక అపీలింగ్గా, ఒక అయ్యా బాంఛన అనేటట్టుగా ఉండి, కేవలం ఒక ఇంత అనపకాయ కోసం లేదా ఇంత 2 దోసకాయల కోసం ఆ దొరలను బతిమలాడేటువంటి పద్ధతిలో ఉంటే, అనసూర్య మాత్రం వాడు ఇస్తున్న 50 రూపాయలు కూడా తీసుకోకుండా ఆత్మగౌరవంతో నీ డబ్బులు వద్దు, నువ్వే ఉంచుకో అని చెప్పేసి వచ్చే, అంటే పాత్రల్ని మలచినటువంటి సందర్భంలో తన అమ్మకి మధ్యలో ఉన్నటువంటి ఆ ఆత్మగౌరవానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అనేటిది అదొకటే కాదు. అంటే మనకు అనిపిస్తుంది, కొంతమందికి అనిపించవచ్చు, మనకంటే అందరికీ అనిపించకపోవచ్చు. చాలా బూతులు ఉన్నాయి కథలో. గట్టవ మాట్లాడేటప్పుడు అన్ని బూతులు మాట్లాడుతుంది. గట్టవని కొంచెం మంచిగా మాట్లాడవచ్చు కదా. అంటే గట్టవ జీవితంలో ఉన్నటువంటి బూతులు, ఆమె మీద ఉన్నటువంటి ప్రభావం, ఆమెకు వచ్చేటువంటి భాష, దాన్ని ఐస్టీజ్గా పెట్టుకుంటూ వచ్చినాయి. మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో అవన్నీ వస్తుంటాయి, బూతులు వస్తుంటాయి, బూతు మాటలు. అంటే అవన్నీ దాచి పెడితే ఆ కథలో గొప్పతనం ఏమీ ఉండకపోయేది. ఇట్లా అనేక విషయాలు చాలా చాలా లోకల్, అంత పిసపిస అవుతుందని అంటే పిసపిస అవడం అనేది ఆ ఒక్క ప్రాంతంలో ఉండేటువంటి మాట, అంతటి ఉండేటువంటి మాట కూడా. అట్లా అనేక మాటలు, అనేక పదాలు. దానివల్ల ఏమైందంటే ఆ నేటివిటీ రిఫ్లెక్ట్ అవడంతో పాటు ఆ కథలో ఉండేటువంటి ఒక ఉత్సాహం, ఒక ఉత్సుకత కూడా దానిలో మనం అందరినీ చదివించడానికి
దోహదం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ అక్క గురించి నిజానికి వాళ్ళ అక్కతో ఉండేటువంటి అనేక సందర్భాలు. అయితే ఇక్కడ ఒకటి గమ్మత్తేమైనటువంటి విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఫిలిం డైరెక్టర్ ఎట్లయితే స్టోరీ నరేషన్లో బిల్డ్ చేసుకుంటూ వస్తాడో ఈ కథల్ని బిల్డ్ చేసుకుంటూ పోయి లాస్ట్ వాక్యంలో తన నిరసనను, తన కోపాన్ని, తన అయిష్టాన్ని, తన దుఃఖాన్ని చాలా సందర్భాలు చెప్తుంటాడు. అంటే వాళ్ళ ఊర్లో ఒక సమ్మక్కకు పెట్టిన చెట్టు ఈ బొగ్గుబాయిలు వచ్చిన తర్వాత ఇవన్నీ వాటిని ప్రోక్లైనర్స్ అనే ఇంకేదో అనేవాళ్ళు. మేము అప్పుడే మీ 85లో కొత్తగా మేము అవి వచ్చినప్పుడు మమ్మల్ని ప్రెస్ టూర్కు తీసుకుపోయినాం. వాటిని మాకు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు లంకిని శంకిని అని ఇంట్రొడ్యూస్ చేసినాం. ఇదంతా జర్మన్ టెక్నాలజీ, బయట నుంచి వచ్చిన టెక్నాలజీ తోటి తవ్వేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు దాన్ని ఇనాగరేట్ చేయడానికి వచ్చారు. వచ్చి ఆయన లంకిని శంకిని అంటే బాగాలేదని చెప్పేసి పృథ్వీ భంజన్ అని పెట్టినాడు దాని పేరు. అంటే భూమిని తొలుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేటువంటి కంటిన్యూస్ మైనింగ్ కోసం పృథ్వీ భంజన్ అనే పేరును పెట్టినాడు. ఆ పృథ్వీ భంజనం, ఆ లంకినో శంకినో వచ్చి ఈ సమ్మక్క గుడిని పూర్తిగా కనపడకుండా చేస్తుంది. అక్కడున్న చెట్టును కూడా పీకేస్తుంది, చెట్టు ఎండిపోతుంది. సమ్మక్క జాతర చేయాలి అంటే ఎవ్రీ 3 years 2 yearsకి ఒకసారి సమ్మక్కకు పెట్టుకోవాలి. ఆ ఊళ్ళందరూ పోతే అక్కడ దేవుడే లేడు. అంటే చాలా అద్భుతంగా రాసినాడు అక్కడ దేవుడి గురించి, మిషన్ గురించి, మనుషుల గురించి చేసి ఇంకా ఆ రోజు నుంచి మేము ఇక సమ్మక్కకు పెట్టుడు బంద్ చేసినాం అని చెప్తాడు. లేదా ఇంకొక చోట వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన నిజానికి మంచిగా బతికిన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఈ ఊరు పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక సోడా బండి పెట్టుకొని సోడాలు, చాలా చురుకైన ఫ్రెండ్, బాగా చదువుకున్న ఫ్రెండ్, స్కూల్లో ఫస్ట్గా ఉన్న ఫ్రెండ్, ఒకసారి చెల్లాచెదురు అయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అటువంటి మళ్ళీ స్కూల్కే కాదు, ఆ వృత్తికి, కులానికి, ఇవన్నిటికి సంబంధించిన అన్ని విస్థాపనలో ఇవన్నీ కొట్టుకుపోతాయి. అటువంటి టైంలో ఆ ఫ్రెండ్ గురించి చెప్పుకుంటూ నిజానికి ఆ ఫ్రెండ్ గురించి చాలా గొప్పగా అన్నీ చెప్పి చివరికి ఆ ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోతాడంటే వానికి వృత్తి లేదు, ఆధారం లేదు, సోడా బండి పెట్టుకొని బతికినాడు. చివరికి నాకు ఎక్కడ సోడా బండి గోలీ సోడా చూసినా నాకు వాడే గుర్తొస్తాడు, అప్పటి నుంచి వాటిని చూడాలంటే నాకు భయం వేస్తుంది. ఇటువంటి ఒక దృశ్యం ఎప్పుడు నాకు సమ్మక్క ఇది కనబడితేనే అది చూడాలంటే నాకు భయం వేస్తుంది. అదొక దృశ్యం. వాళ్ళ అక్కతోటి తనకు ఆ పూలను తెంపడానికి, బతుకమ్మ పూలను, రెల్లి పూలు తీసుకురావడానికి చెరువులో దిగినప్పుడు వాళ్ళ అక్క ఆల్మోస్ట్ ఆ చెరువు ఊబిలో కూరుకుపోయి చచ్చేంత పని మళ్ళీ బయటికి పెట్టరు. అప్పటి నుంచి ఆ పూలను చూస్తే నాకు భయం వేస్తుంది. అంటే ఊరిలో తనకున్నటువంటి ఏ అనుబంధమైనా ఆయన భయపడుతుంటాడు, ఆయన వాటిని వదిలేసుకుంటాడు. అది దేవుడైనా, దయ్యమైనా, ఇంకోటి దయ్యంను కూడా అదే పద్ధతిలో వాళ్ళ అమ్మమ్మతోటి పోయినప్పుడు అదే పద్ధతిలో దయ్యాన్ని చూసి కూడా అట్లనే ఇది. ఇక్కడ ప్రాబ్లం ఏమిటి? ఇది కేవలం కథ కోసం రాసిందా ఇది అంటే ఒక సూఫునే కాదు, ఈ విస్థాపితులైనటువంటి అందరం కూడా వాటిని వదిలేసుకున్నాం, ఆ జీవితాన్ని వదిలేసుకున్నాం, ఆ అనుభవాలను వదిలేసుకున్నాం, ఆ జ్ఞాపకాలను వదిలేసుకున్నాం. ఎందుకు వదిలేసుకున్నామంటే అవి ఇప్పుడు మేము చూడాలంటే లేవు కాబట్టి. ముందు మాటలో చాలా చక్కగా చెప్పినారు. అంటే ఒక ఊరు పోవడం అంటే ఏమిటి అంటే, ఊరు పోవడం అంటే ఒక లైఫ్ పోవడం, జీవితం పోవడం, జ్ఞాపకం పోవడం. ఈ మధ్య చాలామంది ఫేస్బుక్లో రాస్తున్నారు, ఏదో సినిమా వచ్చింది ఊరు గురించి అద్భుతంగా చెప్పినారు, ఏదో సూర్య తమ్ముడు అది కార్తీ సినిమా వచ్చింది, ఆ సినిమాలో వాడు సొంత ఊరికి వెళ్తాడు 20 ఏళ్ళ తర్వాత, వెళ్ళిన తర్వాత అందరిని కలుసుకుంటే ఒక బతుకు మళ్ళీ చిగురించిందనే విషయాలు చాలామంది లాస్ట్ వీక్ అంతా అవి నిజంగానే స్పాన్సర్డ్యా లేదా నిజంగానే వీళ్ళు ఫీల్ అవుతున్నారో నాకు పెద్దగా అర్థం కాదు. ఎందుకంటే మాకు ఆ ఊరుకు సంబంధించిన అనుభవాలు విషాదకరంగా ఉన్నాయి కాబట్టి, బాధాకరంగా ఉన్నాయి కాబట్టి, దుఃఖబాధితంగా ఉన్నాయి కాబట్టి, దుఃఖాన్ని మళ్ళీ రీవిజిట్ చేసే ఓపిక లేదు కాబట్టి ఆ జీవితాలని అక్కడికే వదిలేసుకొని నిజానికి చాలా ధైర్యం చేసి రాసిన ఇది ఎట్లా వెంటాడుతుంటుందంటే, ఒక చిన్న ఇద్దరు హోటల్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తే మనం ఇమ్మీడియట్గా మన క్లోజ్ ఫ్రెండ్స్, మన బాల్యమిత్రుల దగ్గర పోతే వాడు ఉన్నాడో లేదో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏ ఊరిలో ఉన్నాడో తెలియదు, ఎక్కడ ఏ వృత్తిలో ఉన్నాడో కూడా తెలియదు. అంటే ఇటువంటి అనుబంధాలన్నింటినీ కేవలం ఫ్రెండ్సే కాదు, అది పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఊరుతో ఉండేటువంటి అనుబంధం అంతా ఒక లేని ఊరుకు సంబంధించిన అనుబంధం కాబట్టి దాన్ని తలపోతా అని అన్నాడు. దాన్ని తలుచుకునేటువంటి జ్ఞాపకమే తప్ప తరిచి చూసేటువంటి జ్ఞాపకం కాదు, కలుసుకునేటువంటి జ్ఞాపకం కాదు, మిగిలి ఉన్నటువంటి జ్ఞాపకం. ఇది గోదావరి కని అనేటిది ఒక 50 సంవత్సరాలలో 70 సంవత్సరాల భవిష్యత్ దాని లైఫ్. 70 సంవత్సరాలలో
అనేక పల్లెల నుంచి ఇట్లాంటి సూఫీ వాళ్ళ నాన్న లాంటి అనేక మంది యువకులను అక్కడికి ఆకర్షించింది, వాళ్ళ తాత లాంటి బహుశా అనేక మంది. అక్కడ పెద్దగా ఈ పట్టణానికి కావాల్సిన 40,000 మంది 50,000 మంది లక్ష మంది జనాభా లేదు మొదట్లో. కేవలం 5,000 జనాభా ఉన్నటువంటి అనేక గ్రామాలు కలిపి 5,000 జనాభా ఉన్నటువంటి నగరం. దానిలో ఈ బొగ్గు బావులు బొగ్గు గనులు వచ్చిన తర్వాత చాలామంది వచ్చి అక్కడ బతకడానికి చివరి కథలు చెప్తాడు. ఆ మంగళపల్లి అనేది ఎట్లా ఏర్పడింది, 3 మంగళూళ్ళు వచ్చి అక్కడ గుడిసెలు వేసుకున్నారు, దాని పక్కనే ఎరుకలలో చేసుకున్నారు, దాని తర్వాత ఇంకొకరు చేసుకున్నారు, వీళ్ళందరూ కలిసి ఒక పల్లె అయింది. ఆ పల్లె రాగానే ఓపెన్ కాస్ట్ కాగానే కార్మికులు వచ్చేసుకున్నారు, వాళ్ళకు టీ దుకాణాలు వచ్చినాయి, మిగతా వచ్చినాయి. ఇప్పుడు మంగళపల్లి అనేది ఒక పెద్ద ఎకనామిక్ సర్కిల్ లాగా తయారై, ఆ మంగళపల్లి ఎకానమీ అనేది మంగళపల్లిని బాగు చేస్తే బాగుండేది. కానీ మంగళపల్లెను మింగేసి ఆ మంగళపల్లె చుట్టుపక్కల ఉన్నటువంటి బొగ్గును తరలించేటువంటి ఒక పెద్ద విషాదభరితమైనటువంటి ప్లేస్గా తయారైంది. కాబట్టి ఆ గోడల మీద రాసిన రాతలతో సహా మొత్తము ఆ మానవ సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలని ఒక దగ్గరది ఇంకొక దగ్గర రెప్యుటేషన్ లేకుండా, లేదా ఒక అనుభవానికి ఇంకో అనుభవానికి పొంతన లేకుండా అనేక అనుభవాల్ని గుదిగుచ్చినట్టుగా 21 కథలు రాసినాడు. తప్పకుండా అందరూ చదవాల్సినటువంటి పుస్తకం, చదవడమే కాదు నిజానికి దీని గురించి ఆలోచించాల్సినటువంటి పుస్తకం కూడా. ఇది ఒక అభివృద్ధి పేరుతోటి, ఒక గని పేరుతోటి, ఆ గనికి అనుబంధంగా పరిశ్రమల పేరుతోటి. ఇప్పుడు గోదావరి ఖని చూస్తే హైదరాబాద్లో ఏమీ ఉండదు. గోదావరి ఖనిలో ఉండేటువంటి వెలుగు కానీ, గోదావరి ఖనిలో ఉండే రోడ్లు కానీ, రైళ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి సంపద కానీ బ్రహ్మాండమైనటువంటి, కానీ దాని వెనక ఇటువంటి అనేక గ్రామాల విషాద భరితమైనటువంటి జీవితం, అదృశ్యమైపోయిన గ్రామాలు, అసలు అక్కడ మనుషులు లేకుండా, నివాసయోగ్యంగా లేకుండా, ప్రభుత్వం అని కూడా అన్నారు, కంపెనీ స్వాధీనం చేసుకున్నటువంటి గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక పార్శ్వంలో చాలా గ్రామీణ జీవితం, ముఖ్యంగా అనుబంధాలని రాసినాడు. రెండవది, ఆ ప్రాంతంలో అద్భుతమైనటువంటి ట్రేడ్ యూనియన్ మూమెంట్ వచ్చింది. అది సిఐటియు కావచ్చు, ఏఐటియుసి కావచ్చు, ఐఎన్టీయూసి కావచ్చు, ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల హక్కుల కోసం చాలా ఆ ప్రాంతాన్ని చాలా సెన్సిటైజ్ చేసుకుంటూ అక్కడ ఒక గొప్ప మూమెంట్ని గోదావరి ఖని చుట్టుపక్కల ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు దాన్ని నిర్మించుకుంటూ వచ్చినారు. ఈ నిర్మించుకుంటూ రావడానికంటే ముందు నిజానికి గోదావరి ఖనికి ఉన్న విషాదం ఏమిటంటే, వీళ్ళందరూ వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని ఇండ్లు వేసుకొని ఉంటున్నటువంటి కాలంలో అక్కడ దాదాలు వచ్చినారు, రౌడీలు వచ్చినారు, మాఫియాలు వచ్చినారు. ఈ మాఫియాలు వీళ్ళందరినీ మనుషుల్ని మనకి సినిమాలలో కేజీఎఫ్లో మిగతా చోట్ల చూపించినట్టుగా కాంట్రాక్టులు పట్టినారు. అక్కడ లేబర్ కాంట్రాక్ట్. నిజానికి చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం, ఆ బొగ్గు బావులో లోపలికి దిగడానికి ఎవరు సాహసించేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. అవి నరకంలోకి తీసుకుపోతాయి మమ్మల్ని, మళ్ళీ బయటకు వస్తామో లేదో అనేటువంటి ఇది భయం 70s అక్కడ మైన్స్ స్టార్ట్ అయినప్పుడు ఉండేది. మైన్స్లో దించడానికి, మనుషులు తీసుకుపోవడానికి కొంతమంది గుత్తేదారులు, కాంట్రాక్టర్లు గ్రామాలకు వచ్చి, ఇవాళ ఎట్లాగైతే గ్రామాలలో ఊర్లలో కోడి పిల్లల్ని పట్టుకుపోతుంటారో అట్లా యువకుల్ని పట్టుకొని పోయి గోదావరి ఖని తీసుకుపోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవారు, మీరు లోపలికి దిగాలి. మీరు ఇప్పటికైనా వెళ్ళి చూడండి, ప్రతి మైన్ పిట్ అంటారు దాన్ని, హోల్ దగ్గర ఒక మైసమ్మ గుడి ఉంటుంది, మైసమ్మ ఇది ఉంటుంది. అంటే వాడు దేవుడికి మైసమ్మకు మొక్కి, మైసమ్మ అనేది ఒక బలిదేవత ఒక రకంగా. అంటే మళ్ళీ పోతమో రామో వస్తామో తెలియని దశలో వాళ్ళని దానిలోకి దింపి బలవంతంగా లోపలికి పంపించారు. లోపల ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోయి బొగ్గు తవ్వి ఎత్తి మళ్ళీ 10 కిలోమీటర్లు పైకి ఎక్కుకుంటూ రావాలి. దీంతో సెకండ్ డే పోవడానికి కూడా భయపడేవాళ్ళు. చాలా దుర్మార్గం ఏమిటంటే, ఇదే కంపెనీ, ఇదే సింగరేణి, అదే పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ ఆ మైసమ్మ గుడి పక్కన ఒక సారాయి దుకాణం పెట్టేది. మళ్ళీ ఆ సారాయి దుకాణం పెట్టి ఈ యువకులందరికీ బాగా సారాయి తాగించి మత్తులో లోపలికి దింపేది. ఇది 70s 80s దాకా, సికాసా అనే ఆర్గనైజేషన్ వచ్చేదాకా ఇవన్నీ జరిగినాయి. ఈ మత్తులో పోయినటువంటి వాడు ఆ మత్తులోనే ఆ 2 టబ్బులు నింపేసి మళ్ళీ 4 గంటల కల్లా వాడి మొత్తం శరీరంలో ఉన్న మత్తుతో సహా సత్తువ కూడా పోయిన తర్వాత ఒక శివప్రాయంగా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక 2 పెగ్గులు తాగి 2 తాగి అక్కడనే పడుకొని మళ్ళీ ఎప్పుడో ఇంటికి పోయేటువంటి పరిస్థితి. అంతేకాదు, మీరు అంటే చాలా ఎవరన్నా నిజంగానే సీరియస్గా గోదావరి ఖని లేదా సింగరేణిలో జరిగినటువంటి అమానవీయ పద్ధతుల గురించి చూస్తే వాళ్ళకి వీళ్ళు భయపడతారు, వీళ్ళకు తాగడానికి డబ్బులు కావాలి, తినడానికి డబ్బులు కావాలంటే వీక్లీ శాలరీస్ ఉండేవి. ప్రతి శుక్రవారం నాడు జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళు. ఈ ప్రతి శుక్రవారం ఇచ్చినటువంటి జీతాలు ఆ సారాయి కొట్టుకి,
అక్కడ ఉన్నటువంటి చికెన్ కొట్టుకి ఇంకోడికి వీళ్ళకు అయిపోయాయి. అంటే చాలా అప్పటి వరకు ఎస్టాబ్లిష్డ్గా ఉన్నటువంటి సంఘాలు, ట్రేడ్ యూనియన్లు కూడా దీనిలో భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎంతసేపు కంపెనీతోటి ఉన్న వివాదాల పట్ల చూపినంత శ్రద్ధ ఈ సింగరేణి కార్మికుల బతుకుల పట్ల చూపకపోవడం వలన ఆ కంపెనీలో ఉన్నటువంటి కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, మాకు సౌకర్యాలు కూడా కావాలనేటువంటి ఒక మూమెంట్ వచ్చింది. ఇందాక నేను చెప్పాను, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి లేదు, గోడ కట్టుకోవడానికి లేదు, బోర్ వేయడానికి లేదు, ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు బయటకు వదలడానికి లేదు. ఇంత రిస్ట్రిక్షన్స్ ఉంటే అన్ని గుడిసెల్లోనే పేర్లు బ్రహ్మాండమైన నగరాలు, హనుమాన్ నగర్ అని, ఈ నగరాన్ని, ఆ నగరాన్ని పేర్లన్నీ ఉండేటివి. అన్ని గుడిసెలే. అది నగరం ఎందుకు అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాకపోయింది. ఆయన కేవలం మంగళపల్లె అని అన్నాడు తప్ప ఆ మంగళపల్లె చుట్టూ అనేక నగరాలు వచ్చినాయి. ఈ నగరాలు ఏంటి అంటే గుడిసెలు. ఈ గుడిసెల్లో ఉన్న కార్మికుడు అక్కడికి పోయి పనిచేసుకునేటువంటి మొట్టమొదటిసారిగా 83లో 57 రోజుల పాటు ఈ మనుషులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్కి సంబంధించి, పని గంటలకు సంబంధించి, మిగతా వాటికి సంబంధించి ఒక అద్భుతమైన సమ్మె, జాయింట్ యాక్షన్ కమిటీ అనేది మనం చాలా లూజ్గా వాడుతున్నాం. హైదరాబాద్లో ఇప్పటికి కూడా తెలంగాణ జేఏసీలని, విద్యార్థి జేఏసీలని మాట్లాడుతున్నాం. కానీ అన్ని కార్మిక సంఘాలు వచ్చి ఒక జాయింట్ యాక్షన్ లాగా వచ్చేసి ఆ ప్రాంతం మొత్తంలో పూర్తిగా ఒక మానవీయ సంబంధాల కోసం 57 రోజుల పాటు ఒక గొప్ప సమ్మెను తీసుకొచ్చింది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందులో ఉన్న 2-3 కథల్లో ఆ సమ్మెలో కథానాయకులైనటువంటి వాళ్ళు, ఆ గోదావరి ఖనిని మానవీకరించడంలో కథానాయకులైనటువంటి వాళ్ళు, అక్కడ మానవ సంబంధాలని సంపూర్ణంగా చేంజ్ చేయడానికి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఉంటారు. దానిలో రమాకాంత్ గురించినటువంటి జ్ఞాపకాలు అనేకం ఉంటాయి. రమాకాంత్ ఒక సర్వనామమా నామవాచకమా? నాకు సర్వనామం, అది నామవాచకం కాదు, మనిషి కాదు. రమాకాంత్ అంటే ఒక సింబల్ ఆఫ్ రెవల్యూషన్. అటువంటి రమాకాంత్లను మేము కూడా ఒకళ్ళిద్దరిని, మొదటి రమాకాంత్, రెండవ రమాకాంత్, మూడవ రమాకాంత్, ఎవరొచ్చినా రమాకాంత్, వీళ్ళు మొత్తం గోదావరి ఖనిని ఒక కొత్త రూపం తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటిది. అటువంటి రమాకాంత్లను ఎట్లా ముట్టడించి 500 మంది పోలీసులతోటి ఎట్లా చంపేసినారు ఆయన జ్ఞాపకాలలో, వాళ్ళు చెప్తున్నటువంటి బాధలలో, చెప్తున్నటువంటి విషయాల్లో. దానిలో ఒక రమాకాంత్ గురించి అతడు అనే ఒక గొప్ప నవలని అల్లం రాజయ్య గారు ఇప్పటికే రాస్తున్నారు. అట్లాంటి అంటే ఒక ఇమ్మీడియట్గా అటువంటి ఒక ఫ్యూడల్ సంబంధాల నుంచి సడన్గా గోదావరి ఖని అనేది ఒక కొత్త రకమైనటువంటి మానవ సంబంధాల దశకు వచ్చింది. ఆ తర్వాత ఆ రమాకాంత్లను ఎట్లా అదృశ్యం చేసినారు, ఎట్లా ఇది చేసినారో దానిలో ఆ కథలలో చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చినాడు. ఒక రకంగా ఆయన జ్ఞాపకాలలో ఉన్న, ఆయన చూసినా, అనుభవించినా, ఆయన ఆలోచించినటువంటి అన్నిటినీ రకరకాల రూపంలో కానీ ఎదురైనటువంటి అన్నిటినీ ఒక బహుశా 20-25 సంవత్సరాల ప్రయాణం ఉంటుంది. కాబట్టే అదొక చరిత్ర, అది గతము కాదు, వాళ్ళ జీవితం అంటే అది చరిత్రలో నమోదు కావాల్సినటువంటి అంశం. కాబట్టి ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా దాన్ని నమోదు చేసిన. నిజానికి మేము కూడా ఒక 40 సంవత్సరాల నుంచి ఇట్లాంటి చరిత్ర నమోదు చేయాల్సిన అవసరం ఉందని అనుకున్నాం. ఎందుకంటే ప్రతి విస్థాపకుడికి ఒక కథ ఉంటుంది. ఎందుకంటే ఒక ఊరు ఉంటుంది కాబట్టి మాకు 50 మందో 20 మందో మా బాల్య స్నేహితులు ఉంటారు. నిజంగా కూడా ఇవాళ మేము వెతకాలన్నా కూడా వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేనటువంటి పరిస్థితి. ఈ మధ్య ఫేస్బుక్ అది ఇది వచ్చిన తర్వాత నేను నిన్న ఎక్కడో పోస్ట్ చేస్తే ఆయన కథ గురించి నీది నాది ఒకే కథ అని పెడితే దాని కింద 4 నాది అదే కథ, నాది అదే కథ, నాది అంటే బహుశా ఈ దేశంలో మనుషుల కంటే విస్థాపితులు ఎక్కువ ఉంటారు భవిష్యత్తులో అని అనిపిస్తుంది. కానీ మనకు ఇవన్నీ కొత్త రూపాలలో రోజుకు కొన్ని వేల మంది సురేష్ లాంటి వాళ్ళు నరేష్ లాంటి వాళ్ళు విస్థాపితులు అవుతూనే పోతున్నారు. నాలాంటి వాళ్ళు చాలామంది విస్థాపితులు అవుతూనే పోతున్నారు. నాకు బాగా కదిలించినటువంటి దానిలో ఒక 10 సంవత్సరాల కింద అరుణ్ సాగర్ మ్యూజిక్ డైస్ అనేటువంటి ఒక పుస్తకాన్ని వచ్చేసినాడు. పోలవరం ముంపుకు గురి కాబోతుంది 2014లో ఈ పుస్తకం ఆయన ప్లాన్ చేసుకున్నాడు. 2015లో దాని ఆవిష్కరణ జరిగింది. ఆ పుస్తకంలో నిజంగా దాని నిండా దుఃఖమే. అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు పోతే, వాళ్ళ జ్ఞాపకాలు పోతే, వాళ్ళ వృత్తులు పోతే, వాళ్ళ జీవితం పోతే వాళ్ళు ఏమైపోతారనే తపనతోటి రాసినాడు. మళ్ళీ అటువంటి పుస్తకాన్ని ఇవాళ చూపి మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ సందర్భంగా ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా సూఫీని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.